మనం ఇది రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, అలానే న్యూస్లో కూడా వింటూ ఉంటాం. అంటే మన ఫ్రెండ్స్లో కావచ్చు, లేకపోతే నైబర్స్లో కావచ్చు, ఆర్ కొన్ని సిటీస్లో కొంతమంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర చాలా మంచి స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి. అలానే వీళ్ళ దగ్గర ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఒక జెన్యూన్ ఇంటెన్షన్ కూడా ఉంటుంది. కానీ ఇంత మంచి ఐడియాస్ ఉన్నప్పటికీ దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి లేదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా చాలా కన్ఫ్యూజన్స్తో అయితే మొదటి స్టేజ్లోనే ఆగిపోతూ ఉంటారు. అండ్ అలానే స్టార్టప్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా వేరియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే ఫండింగ్ ఎక్కడి నుంచి లభిస్తుంది, ఆర్ మన కంపెనీని మనం రిజిస్టర్ చేయకుండానే స్టార్ట్ చేయవచ్చా లేదా, అండ్ ఏదైనా ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ లేదా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఐడియాని పిచ్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా వేరియస్ కన్ఫ్యూజన్స్ అయితే మనం స్టార్ట్ చేయకుండానే ఆగిపోతూ ఉంటాం. సో అందుకనే ఇవాళ ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ప్రాక్టికల్గా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మనం ఈ వీడియోలో స్టార్టప్ ఇండియా ఫండ్ స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మీ దగ్గర స్టార్టప్ ఐడియా ఉన్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది, అండ్ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఇలా ప్రతిదీ ప్రాక్టికల్గా డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. అసలు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏంటి? సో మీ దగ్గర కనుక ఏదైనా ఒక స్టార్టప్ ఐడియా ఉంది అండ్ ఆ స్టార్టప్ ఐడియా వల్ల ఒక క్లియర్ సొల్యూషన్ వస్తుంది అండ్ దాని ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా మీ దగ్గర రెడీగా ఉన్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఈ స్కీమ్ కింద మీకు 50 లక్షల వరకు ఫండింగ్ అయితే ఇస్తారు. కానీ ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఐడియా మాత్రం ఉంటే సరిపోతుందా, అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మాత్రం ఉంటే సరిపోతుందా, లేకపోతే ఇంకేదైనా ఎలిజిబిలిటీ కావాలా, ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ స్కీమ్ ని నేను ఏదో ఒక థియరీలా కాకుండా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా మీకు అమౌంట్ అనేది ఒకేసారి డైరెక్ట్ గా రిలీజ్ అవ్వదు, ఎందుకంటే స్టేజ్ బై స్టేజ్ అనేది మీకు ఫండింగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కోసం మనం ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అయితే ఇప్పుడు క్రియేట్ చేద్దాం. అతని పేరు రమేష్ అనుకుందాం. సో ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి ఒక ఫౌండర్ అనుకుందాం. సో ఇతని దగ్గర ఒక ప్రాబ్లమ్ కి క్లియర్ సొల్యూషన్ అయితే ఉంది. సో రమేష్ అనే వ్యక్తి లోకల్ కిరాణా స్టోర్స్ కోసం బిల్లింగ్ మరియు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం అయితే ఒక టెక్ సొల్యూషన్ ని క్లియర్ గా ప్లాన్ చేసుకున్నాడు. సో తన దగ్గర ఫౌండేషన్ కోసం కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ అయితే క్లియర్ గా ఉంది. ఈ రోడ్ మ్యాప్ తో తను కనుక ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే తనకు కంపల్సరీ ఫండింగ్ అయితే దొరకదు. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ముందుగా ఒక ప్రోటోటైప్ ను లేకపోతే ప్రోడక్ట్ ను లేకపోతే కస్టమర్ రెస్పాన్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంతో తనైతే వెయిట్ చేయమంటారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడే మీకు సపోర్ట్ని ఇస్తుంది. సో మీ దగ్గర ప్రోటోటైప్ లేకపోయినా, ఈవెన్ కస్టమర్స్ మరియు రెవెన్యూ లేకపోయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మీకు ఈ ఫౌండేషన్ స్టేజ్లో సపోర్ట్ని అయితే ఇస్తుంది. సో ఎర్లీ స్టేజ్ ఫౌండర్స్ కోసమే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో మీకు ఈ ఎర్లీ స్టేజ్లో అయితే ఈ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది మీకు ఫర్దర్గా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. అలానే మీరు స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద DPIIT రికగ్నిషన్ అయితే తెచ్చుకోవాలి. సో DPIIT రికగ్నిషన్ అంటే ఏం లేదండి, బేసిక్గా DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్స్. సో బేసిక్గా ఇది వచ్చేసి ఒక సర్టిఫికేషన్ అనమాట. మీ దగ్గర కనుక ఈ సర్టిఫికేషన్ ఉన్నట్లయితే మీ స్టార్టప్ జెన్యూన్ అని గవర్నమెంట్ భావించి మీకు ఫండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు కనుక DPIIT రికగ్నిషన్ కనుక తెచ్చుకోకపోతే మీకు ఈ ఫండింగ్ యాక్సెస్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్లో రమేష్ కనుక తన కంపెనీని రిజిస్టర్ చేసుకున్నట్టయితే గవర్నమెంట్ తన ప్రోటోటైప్ ని బిల్డ్ చేయడానికి తనకు సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మనం రమేష్ ప్రోటోటైప్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో రమేష్ యొక్క ప్లాన్ ఏంటి? లోకల్ కిరాణా స్టోర్స్ కి బిల్లింగ్ మరియు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం. సో దీనికోసం తను బేసిక్ ప్రోటోటైప్ క్రియేట్ చేశాడు అనుకుందాం. సో ప్రోటోటైప్ అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ రాదు. సో కొన్ని బేసిక్ ఫీచర్స్తో మార్కెట్లోకి అయితే ఒక పైలట్ ప్రాజెక్ట్ని రిలీజ్ చేస్తారు. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చినటువంటి కస్టమర్ రెస్పాన్సెస్ కావచ్చు, అలానే కొన్ని ఫీడ్బ్యాక్స్ కావచ్చు, అలానే బగ్స్ కావచ్చు, వీటన్నిటిని ఫిక్స్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ అయితే ఫర్దర్గా రిలీజ్ చేస్తారు. సో ఈ ప్రోటోటైప్ని బిల్డ్ చేయడం కోసం తను స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద తన ఫస్ట్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ ఫండింగ్తో అతను ప్రోటోటైప్ బిల్డ్ చేయడం కావచ్చు, అలానే టెస్టింగ్ కావచ్చు, అలానే టెక్ సెటప్ కోసం యూజ్ చేయవచ్చు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ స్కీమ్ కింద అమౌంట్ అనేది డైరెక్ట్గా రమేష్కి అయితే ఇవ్వదు. ఇక్కడ ఇంక్యుబేటర్స్ రోల్ కూడా ఉంటుంది. అంటే రమేష్కి ఫండింగ్ రిలీజ్ చేసే ముందు రమేష్ని ఇంక్యుబేటర్స్ దగ్గర ప్లేస్ చేస్తారు. ఇంక్యుబేటర్ అంటే అదేదో ఆఫీస్ స్పేస్ కాదండి, బేసిక్గా ఇది ఒక మెంటర్ ఎకో సిస్టమ్. ఎందుకంటే మనం స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం వేరే సెగ్మెంట్స్ అయితే కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఈ మెంటర్ ఎకో సిస్టంలో తనకైతే ప్రోడక్ట్ మెంటర్, అలానే ఫినాన్స్ మెంటర్, అలానే లీగల్ మెంటర్, ఇలా వేరియస్ మెంటర్స్ ద్వారా తనకి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోడక్ట్ మెంటర్ వచ్చేసి బేసిక్గా ప్రోడక్ట్ డిజైన్ కోసం గైడ్ చేస్తారు. అండ్ మార్కెట్ మెంటర్ వచ్చేసి మనకు బేసిక్గా కస్టమర్ అప్రోచ్, అలానే స్కేలింగ్ యొక్క ఇంపాక్ట్ ని చెప్తారు. అండ్ ఫినాన్స్ మెంటర్ వచ్చేసి మన మనీ యూసేజ్ కావచ్చు, అలానే మన బడ్జెట్ గైడ్ ని క్రియేట్ చేస్తారు.
సో ఇలా ఇంక్యుబేటర్ సపోర్ట్తో రమేష్ని స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ తన యొక్క ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ సపోర్ట్ని ఇస్తుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఫండింగ్ అనేది ఒకే స్టేజ్లో రాదు. బేసిక్గా మైల్ స్టోన్స్ అయితే సెట్ చేస్తారు. సో ముందుగా ఫౌండేషన్ స్టేజ్, ఆ తర్వాత ప్రోటోటైప్ రిలీజ్, ఆ తర్వాత యూజర్ టెస్టింగ్ కంప్లీషన్, అలానే మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఇలా వేరియస్ సెగ్మెంట్స్లో మనకైతే స్టెప్ బై స్టెప్ ఫండింగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా ఫండింగ్ అనేది వేరియస్ స్టేజెస్లో రిలీజ్ చేయడం వల్ల మనకు మనీ వేస్ట్ అవ్వదు, అలానే ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. సో వన్స్ రమేష్ అనుకున్న ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ అయ్యాక తనకు కంపల్సరీ కస్టమర్స్ అయితే వస్తారు, అలానే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు స్కేలింగ్ కోసం లార్జ్ అమౌంట్లో అయితే అమౌంట్ రిలీజ్ చేస్తారు. బట్ ఈ స్కీమ్లో మనకు అమౌంట్ అయితే లోన్ ద్వారా వస్తుంది. సో మీరు ఆ లోన్ని మళ్ళీ రీపే చేసుకోవచ్చు. అంటే బేసిక్గా దీనికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ స్కీమ్ కింద యాక్సెప్ట్ చేసినటువంటి ఇంట్రెస్ట్తో అయితే మీరు లోన్ని రీపే చేయాలి. లేదు మీరు దీన్ని కన్వర్టబుల్ ఈక్విటీగా మార్చుకుంటానంటే మీకు ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఎలానో ప్రోడక్ట్ మరియు ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీది కాబట్టి మీ దగ్గర ఫుల్ ఓనర్షిప్ అయితే ఉంటుంది. సో మీరు ఫర్దర్గా ప్రాఫిట్స్ కనుక చూస్తున్నట్లయితే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంచెం షేర్ని కూడా ఇవ్వచ్చు. సో మీకు ఇదంతా విన్నాక ఒక బేసిక్ డౌట్ రావచ్చు, అంటే ఈ స్కీమ్ అనేది టెక్ స్టార్టప్స్కి మాత్రమేనా అనేసి. సో నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రమే టెక్ స్టార్టప్ని కన్సిడర్ చేశాను. మీరు కనుక ఏ సెక్టార్లో స్టార్టప్ని స్టార్ట్ చేస్తున్నా, అది టెక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఆర్ హెల్త్ కేర్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్కి మీకు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. గవర్నమెంట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కీ రిక్వైర్మెంట్ కేవలం మీ ఐడియా స్ట్రాంగ్గా ఉండాలి, అలానే మీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది క్లియర్గా ఉండాలి. సో రమేష్ జర్నీ ద్వారా మీకు స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే కింద కనిపిస్తున్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇక మీద మీ దగ్గర కనుక ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంటే అస్సలు ఆలోచించకండి. ఈ స్కీమ్ ద్వారా మీకైతే 50 lakhs సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మీకు దొరుకుతుంది. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ముందుగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.